ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలకు సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు సహాయక చర్యలపై మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి. తుఫాను ప్రభావంతో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరి జిల్లా అధికారులు ఏ విధంగా అప్రమత్తమయ్యారు? మంత్రి కొండా సురేఖ మనతో ఉన్నారు. రావిని అడిగి తెలుసుకుందాం. మరి చెప్పండి, ఈ వర్షాల వల్ల మరి భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఏ విధంగా జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు? నిజంగా ఈ తుఫాన్ ప్రభావం ఇక్కడ తెలంగాణ అదేవిధంగా మన వరంగల్ మీద ప్రభావం చూపడం చాలా బాధాకరం అండి. నేను నిన్ననే మార్కెట్కి వెళ్ళి వచ్చాను. ఈరోజు ఈ పరిస్థితి ఉంది. నిజంగా రైతులు పంటలను అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో ఇది రావడం అనేది రైతులకు పెద్ద దెబ్బ. అందుకని ముందు జాగ్రత్తగానే మనము అందరి రైతులను ముందే డంప్ చేయనీయలేదు. వాళ్ళకు ఒక యాప్ పెట్టి మీరు టైం తీసుకొని టైం ప్రకారం మాత్రమే మీ యొక్క దిగుబడి ఏదైతే ఉందో దాన్ని తీసుకురని చెప్పడం చాలా మంచిదైంది. లేకపోతే ఈ పాటికే మార్కెట్ నిండా కూడా స్టాక్ ఉండేది, అదంతా తడిచి ముద్దయిపోయేది. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ అధిక వర్షాల వల్ల స్లమ్స్లోకి ఇళ్లలోకి నీళ్లు రావడం వలన చాలామంది ఉండలేనటువంటి పరిస్థితి. గత వర్షాలు వచ్చినప్పుడు కూడా ఎట్లయితే ముంపుకు గురైనాయో ఇప్పుడు మేము ఎట్లాగో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి అది కంప్లీట్ అవ్వడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది, వెంటనే అయ్యేది కాదు. అప్పుడు తర్వాత ముంపు అనేది రాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అందులోంచి ప్రజలను సురక్షితంగా అధికారులు బయటికి తీసుకొచ్చి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్లకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు మినిట్ టు మినిట్ అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు. ఏమైనా ఇంకా అవసరం అనుకుంటే వీళ్ళని రెస్క్యూ టీమ్స్ను వీళ్ళని కూడా రంగంలోకి దింపడం జరుగుతుంది. ముఖ్యంగా స్కూల్ పిల్లలను కానీ మా జనాలను కానీ బయటకు రాకుండా ఉండడమే మంచిది అనేది కూడా మేము వారికి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే బయట వర్షాల వల్ల మరి ఎవరికైనా ఒక్క ప్రాణం పోయినా కూడా అది చాలా బాధాకరం. ఎవరు కూడా పోకూడదు అని చెప్పి మేము అనుకుంటామని. అందుకని మనం టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా పెట్టడం జరిగింది. 1800-425-3424 9154225936 ఇదొకటి. ఇవి పెట్టి కలెక్టర్ ఆఫీసుకు కూడా వేరే పెట్టడం జరిగింది. వరంగల్కి ఇప్పుడు నేను చెప్పిన అవి హన్మకొండకు వేరే పెట్టారు. అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్ జీడబ్ల్యూఎంసీ వేరే పెట్టారు. ఈ విధంగా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి సురక్షిత ప్రాంతాలలో ఉంచేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఫుడ్ అవన్నీ కూడా వాళ్ళే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను ప్రజలకు సూచన చేస్తాను. వరంగల్లో చూస్తే బట్టల బజార్ కానీ ఇతర ప్రాంతాలు ఇప్పటికీ మోకాళ్ళ లోతు నీళ్లు ఉండి చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. తక్షణ చర్య అటువంటి వాళ్ళని మనం షిఫ్ట్ చేయడమే, మనం ఏం చేయలేము. వాళ్ళను అక్కడ నుంచి షిఫ్ట్ చేయడము. తర్వాత వాటర్ అంతా దిగిపోయినాక మళ్ళీ నష్టపరిహారం కూడా అంచనా వేయాలి. ఇటు పంట నష్టం ఎంత వచ్చింది, ఇటు ప్రజలకు నష్టం ఎంత వచ్చింది, అదంతా వేసి మేము ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ప్రభుత్వం దానికి ఆలోచన మేరకు వాళ్ళు నష్టపరిహారాన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి, బయటకు రాకండి. దయచేసి ఇవాళ చేసుకునే పని రేపు చేసుకున్నా పర్వాలేదు, కానీ ఈ వర్షంలో తొందరపడి పనికని వెళ్ళి బయటకు ఆపదలు తెచ్చుకోకండి. మనం మంచిగా ఉంటేనే మన కుటుంబం బాగుంటుంది. కాబట్టి ఈ వర్షం ఈరోజు సెలవు ప్రకటించారు ఆల్రెడీ పిల్లలకు. రేపు కూడా ఇదే ఉంటే రేపు కూడా సెలవు ప్రకటిస్తారు. కాబట్టి మీకు అర్జెంట్ పనులున్నా కూడా దయచేసి ఆగిపోండి, కావాలనుకుంటే రేపు చేయండి. ఈ వర్షాన్ని వచ్చినంత కాలం కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటారు. ఏదైతే భారీ వర్షాలకు ప్రజలంతా కూడా బయటికి రాకుండా ఇళ్లకే పరిమితం కావాలని చెప్పేసి మంత్రి కొండా సురేఖ సూచిస్తున్నారు. అలాగే ఏదైతే పంట నష్టపరిహారం ఉందో దాన్ని అంచనా వేస్తామని చెప్పేసి ఖచ్చితంగా రైతులను ఆదుకుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వరంగల్.